భార్య బియ్యం తరుగుతుంది భార్య. దేనికి చెవు కొరికేసింది? పిల్లోడికి. పిల్లోడికి చెవు కొరికేసి ఎవరో చిన్న పిల్లోడికి చెవు కొరికేసిందట. కావాలనా? కావాలంటే చిన్నపిల్లకాయ దొలు కొరికేం తెలుసు బాబా. చెవు ఎత్తురు కాస్తుందా? ఎత్తురు కాస్తుందా చెవుక? అంతవాడు కొరికింది పాపం. ఎవరు కొరికిందా? వాళ్ళ అక్కే. క్యాటరింగ్ పోయిందంటనా? రైసు బియ్యం ఉప్పేసి రేసిన బియ్యం ఉప్పేసి మనం బాగా రుచిగా ఉండాలంటే ఉప్పేసి రుద్దుకొని ఇప్పుడు వేసిన నీళ్ళు బియ్యం కడిగి పెట్టుకున్నాను. వంట చేయబోతున్నాను. మునక్కాయ ఫ్రెష్గా చెట్టు నుంచి ఇప్పుడే కోసుకొచ్చాను. చెడు అంత బాగున్నాయను, నవనవలాడుతున్నాయి కాయలు. ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను. మునక్కాయ పులుసు, టమాటా, ఎర్రగడ్డ, చింతపండు. ఇప్పుడు చింతపండు నానేసుకుంటున్నాను. చింతపండు నానేసుకున్నాను. తగినంత చింతపండు, మనకు సరిపోయేట్టుగా పులుసు, టమాటాలు. ఇప్పుడు మునక్కాయ కోసుకున్నాము. మునక్కాయ కోసేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి మునక్కాయలు. ఇప్పుడు టమాటా రుక్కుంటున్నాను. కోసేసుకున్నాను. మునక్కాయలు తాజాగా ఉన్నాయి. మునక్కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన చెట్టుకాయలు ఏ పులుసే కాదు, ఇప్పుడు కానీ తీయంగా చేసుకుంటే దీంట్లో గుడ్డేసుకొని కానీ తీయంగా చేసుకుంటే భలే ఉంటుంది. మునక్కాయ ఏపుడు కూడా చేసుకోవచ్చు, తాలింపు చేసుకున్నా కూడా బాగుంటాయి. అంటే చెట్టుకాయలు ఇప్పుడే కోసుకొచ్చాను. ఫ్రెష్గా ఉన్నాయి చెట్టుకాయలు, భలే ఉన్నాయి. నవ్వు అంటున్నాయి కాయలు. అసలు గుడ్డేసి తీయంగా తీసుకున్నామంటే భలే ఉంటుంది. ఇంకాను తాలింపు కూడా భలే ఉంటాయి ఈ కాయలు. వాళ్ళ రుచికాయ, వాళ్ళ చెట్టు కాయ రుచి చెట్టు గుట్టుకాయ వాళ్ళ రుచిగా ఉంటుంది చెట్టుకాయ. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను, ఎర్రగడ్డ కోసుకున్నాను, టమాటాలు కోసుకున్నాను, మునక్కాయలు కోసుకున్నాను, చింతపండు నానేసుకున్నాను. అసలు మా ఆయన అంత కుదురుగా ఉన్నాడంటే అసలు పాటలు అంటే ప్రాణం పిచ్చి. అటుమటోడికి ఆరోగ్యం బాగలేక పాపం భలే తక్కమక్కలాడుతూ ఉన్నాడు. ఇదే కాదు, వంటల ప్రోగ్రామే కాదు, మా ఆయనకు కానీ బాగా అయిందంటే పాటలు పాడుకుంటూ మిమ్మల్ని ఎంజాయ్ చేసుకుంటూ మేము వంట ప్రోగ్రాలు చేస్తూ పాటలు కూడా పాడుకుంటూ మిమ్మల్ని సంతోష పెట్టాలనే ఒక ఆశ, కోరిక మాకు ఉంది. సరే, కొన్ని కోసేసుకున్నాను. మా ఆయనకి పాటలు అంటే భలే ప్రాణము. కానీ
ఆరోగ్యం బాగలేక పాపం నీరసంగా ఉన్నాడు. అంటే ఇప్పుడిప్పుడే కోలుకున్నాడంటే మేము పాటలతోనూ వంటలతోనూ మిమ్మల్ని ఆనందపరచాలని మాకు కోరిక. సరే వంటలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు బాణలు పెట్టుకున్నాను. తగినంత నూనె పోసుకున్నాను. ఆవాలు వేసుకున్నాను. రెండు తీసుకోవద్దా? ఆవాలు వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మిర్చి పచ్చిమిరపకాయలు పగలుతాయి కాబట్టి ముక్కలుగా చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అంటే మరి ఇష్టం. పచ్చిమిరపకాయ ఏంటే కూరలో స్టవ్ ఒక రవ్వ ఎత్తు అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పొడుగ్గా ఉండేలాక నా హైట్లో పెట్టుకున్నాను. చూడు ఎత్తుకొని చేయాల్సి వస్తుంది. నేను అంటే చూస్తే పొట్ట ఈ ఇంటికి బేల్దారిని నేనే. అంటే నేను ఎప్పుడు బేల్దారి పని చేయలేదు, కానీ నాకు వచ్చిన వరకు నేను కట్టాను. అందువల్ల కట్టేటప్పుడు ఈ స్టవ్ దగ్గర ఎత్తు నా సైజు పెట్టేసుకున్నాను అన్నమాట. ఆయన చూస్తే పొట్టిగా ఉండే, అందువల్ల ఇబ్బంది అయిపోతుంది. ఏదో రోజు దాన్ని తగ్గించాలా చూద్దాం. ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. ఎర్రగడ్డ బాగా పచ్చిమిరపకాయలు వేసేసాను. బాగా టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ బాగా మగ్గాలి. నూనెలోనే బాగా వాడిపోవాలి. చెట్టు కోసుకొచ్చుకున్నాను కదా మునక్కాయలు, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసాను. వంట సిమ్లో పెట్టుకొని మనకు సరిపోయేంత ఉప్పు వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అన్నీ వాడుకుంటే ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాను. మనకు తగ్గినంత పసుపు వేసుకొని
ఒక స్పూన్ అర స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు కొద్దిగా నేను వేసుకుంటాము. పసుపు వేసేసుకున్నాను. ఎంత రుచిగా టమాటా వస్తుంది. ఇప్పుడు కారం, మనకి ఎక్కువగా కారం తినేవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఆయన ఎక్కువ తింటాడు కాబట్టి ఒకరాజు కారం వేసాను. ఆయనకి కారం లేదే పులుసు అన్నా తక్కువ వేసినా పర్వాలేదు, కారం ఒక రంగు పడాలి. సిమ్లో పెట్టేసుకొని కారపాసన వస్తుంది. అట్ట ఎప్పుడే చింతపండు పులుసు పోస్తే కారం ఒక రవ్వ వాసన లేకుండా, కారపాసన ఉండకూడదు. బాగా టమాటా మునక్కాయ మగ్గిన పూట రవ్వ ఉడకనిచ్చి కారపాసన కావద్దా, అందుకని గ్యాస్ ఎత్తు కాబట్టి దించేసుకొని ఇందుకో చింతపండు పులుసు పోసుకుంటున్నాను. పులుసు కావాలన్నా పులుసు పోసుకోవచ్చు, పులుసు లేని కావాలన్నా కొద్దిగా పోసుకోవచ్చు. మా ఆయనకి పులుసు తక్కువ పోయాల, కూరలన్నా ఎక్కువ తింటాడు కానీ పులుసు కూరలు అంటే అసలు ఇష్టం ఉండదు. ఇంకొంత పోసుకుందాం పులుసు, ఉడికేలకు మళ్ళీ పులుసు తగ్గదు. ఇంకొక సిట్టు కూడా పులుసు పోసుకున్నాను సార్. అందుకే అంత మించి పులుసు తినడం అదే కాదు, తగ్గితే పాటలతో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. వంట చేసుకుంటూ ఎప్పుడప్పుడు తగ్గిపోద్దా అనుకుంటున్నాడు పాపం. ఉప్పు జరిపినా చూసుకొని ఒక్కొక్క రవ్వ వేసుకున్నాము. ఆనకలైనా వేసుకోవచ్చు. బాగానే పడుతుంది చింతపండు పులుసు చాలు. ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది. 5 మినిట్స్ గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో మునక్కాయ, భలే రుచిగా ఉంది. గుమ్మగుమ్మలాడే మునక్కాయ పులుసు మొత్తంగా వచ్చేసింది, ఉడికిపో వచ్చేసింది. నా దించేస్తున్నాను. కమ్మంగా భలే కమ్మటాసన వస్తుంది మా వారికి ఈరోజు మునక్కాయ కూర. ఎంతటితో ఏమో అనుకున్నాను, బాగానే కుదిరింది, రుచిగానే ఉంది. ఆయన చేత తిట్టించుకుంటాను కావాలనుకున్నాను, అంటే బాగలేని మనిషి కదా, రోజుకి ఒక రుచి ఉండాలి కదా, అందుకని. చూడు అట్ట ఉడుకుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు దించేసుకుంటున్నాను. ఇప్పుడు దించేసుకొని అన్నం కిందగా కూర తగ్గించుకుంటూ ఇదిగో తీసుకొని ఈ పాత్ర తీసుకున్నాను. ఇప్పుడు కూర ఇప్పుడు పోసేసుకున్నాను. చూసారా, రుచిగల్లం మునక్కాయ పులుసు రెడీ.